స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో యూనిట్ నెంబర్లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ను అందరూ తిలకించారు. నూతనంగా ఏర్పాటు చేసిన విజన్ వీడియో యాక్షన్ ప్లాన్ ద్వారా రాష్ట్రంలో చేయబోతున్న అభివృద్ధి చంద్రబాబు ప్రసంగించారు. వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విజయలక్ష్మి ప్లాన్ యూనిట్లు అమలు చేయబోతున్నట్లు తెలిపారు. నేషనల్ హైవేలు పీపీఏ విధానంలో చేపట్టే రహదారుల నిర్మాణంపై మంత్రులతో సమీక్షలు జరిపినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు ప్రజాప్రతినిధులకు కీలక సూచనలు చేశారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధిలో అందరూ తమ వంతు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. సంక్షేమ అభివృద్ధిని సమతూకం చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. గతంలో శాసనసభ్యులు ఆ ప్రాంతానికి వస్తే పార్టీ కార్యాలయాలు, ప్రభుత్వ బంగ్లాలు మినహా సమీక్షలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉండేది కాదని, ఇప్పుడు నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసే భవనాల్లో అందరూ అధికారులతో కలిసి సమీక్ష జరుపుకునే అవకాశం ఉంటుందన్నారు. విజన్ యాక్షన్ ప్లాన్ అనే యూనిట్ల ద్వారా అభివృద్ధికి నూతన వేదికలు తయారవుతాయన్నారు. 24వ వార్డు కౌన్సిలర్ పెద్దలంక లక్ష్మీ లావణ్య, అసిస్టెంట్ సిటీ ప్లానర్స్, మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.